అకాల వర్షాలకు కృష్ణా జిల్లాలోని బల్లూరిపాలెం, రొయ్యూరు, తోట్లవల్లూరు తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు ధరను భారీగా తగ్గించేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మద్దతు ధర లేకపోవడంతో పంటను కోయాలో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒక వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఆ డబ్బుతో పిల్లల అవసరాలు అలాగే కుటుంబ అవసరాలు తీర్చుకుందామని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అనుకోని వర్షాలు మొక్కజొన్న రైతుల ఆశల మీద నీళ్లు చల్లాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలోని రొయ్యూరు దగ్గర ఉన్న మొక్కజొన్న తోట దగ్గర ఉన్నాము. దృశ్యాల్లో చూసుకున్నట్లయితే తోట మొత్తం కూడా కోతకు వచ్చేసింది. అయితే ఇప్పుడు కోద్దామంటే గత 4 రోజుల్లో కురుస్తున్న వర్షాలకు భయపడి రైతులు వెనకడుగు వేస్తున్నారు. అయితే దాదాపు సాగు కోసం 30 నుంచి 35 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కోస్తే ఈ పంట చేతికి వస్తుందా రాదా అన్న అనుమానాలు కూడా రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కోస్తే వాటిని ఆరబెట్టాలి, ఆరబెట్టిన తర్వాత అవి సురక్షితంగా ఉంటాయా లేదా అన్నది కూడా కొంత ప్రసాదంగా మారింది. మరొక వైపు ఈ తోటలో కొయ్యకుండా ఇలాగే ఉంటే కాయ కూడా గిడసమారిపోయే అవకాశం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, ఈ పంట కనుక కోస్తే ఏమవుద్ది? ఇంకా చేలోనే ఉంది పైరు. ఇది కానీ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే మొలకొచ్చే ప్రమాదం ఉంది. మరి రోడ్డుకి వచ్చి వెళ్ళాలంటే మరి వర్షాలు తగ్గుముఖం పట్టినా కానీ చేస్తాను పంట నూర్పుడు చేస్తా కుదరదు. ఈ కాయ కనుక ఇలాగే చెట్టుకుంటే ఏమన్నా ఇబ్బందా? వర్షం వస్తుంది కదా, కంటిన్యూ వర్షం పడితే మొలకొచ్చేద్దండి. వచ్చేద్ది 20 పోయినా చేను మీద నిలువు మీద ఉన్న మొలకొచ్చేద్దండి. ఇప్పుడు ఈ పక్కవానికి వచ్చింది కదా పంట, ఇప్పుడు కొయ్యకుండా మరి ఇలాగే పెడుతున్నారు వర్షం వస్తుందని. మరి లోపల కనుక మొలకలు వచ్చేస్తే ఏంటి పరిస్థితి ఏముంది? ఇక ప్రభుత్వం చూసి ఇక ఆదుకోవాలి. ఇక అంతే. ఎంత సాగు చేశారో ఎకరానికి ఖర్చు పెట్టి? 30-35 వేల రూపాయలు ఖర్చు అయిందండి. మరి ఇలా నష్టపోతే మరి ఎకరాల మీద చాలా నష్టం వస్తుంది రైతుకి. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఏముందండి, ఇప్పుడు ఈ వర్షం ఏమో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుతున్నాయి. ఇప్పుడు ఈ వారం రోజులు ఆగితే కానీ ఇది ఎరుపు రాదు. ఇప్పుడు ఏదైనా మిషన్ పెట్టాలన్నా ఇప్పుడు ఏమో చాలా పేపలేదు, ఎండబోతానికి కూడా అవకాశం లేదు. దీనికి బూజు వచ్చేటట్టు ఉంది. దాని మీద మరి మొక్కజొన్న మొక్కకు ఉండగానే బూజు వస్తుందా? బూజు వచ్చుద్దండి. ఈ కండి తడిచేటప్పటికి తట్టుకోలేదండి. 4 రోజులు 3 రోజులు కానీ వర్షం అంటున్నారు. ఇంకాను వచ్చే ప్రమాదమేనండి. ఇప్పుడు దాని గురించి మరి ఇబ్బంది పడతారు రైతులు. మామూలు ఎంత కొనుగోలు చేస్తున్నారండి కింటా వచ్చేసేసి? కింటా 2100 కాడకు కొంటున్నారండి. ఇప్పుడు మరి ఇప్పుడు బేరగోళ్ళు ఏమో ఈ వర్షాల గురించి ఆగిపోయారు, తక్కువ అడుగుతున్నారు. మరి దాన్ని మరి ప్రభుత్వమే భరించి ఏదో ఒకటి దాన్ని ఇది అయిపోతే రైతులు ఇబ్బంది పడతారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న రైతులు పంట కొయ్యాలా లేదా అన్న మీమాంసలో ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టాల మీద ఉన్న మొక్కజొన్న కంకిలే తడిసిపోయి మొలకలు వచ్చున్న పరిస్థితి. మరొక వైపు పంట పక్కవానికి వచ్చేసింది, కొయ్యాల్సిన టైం ఆసన్నమైంది. అయితే కోద్దామా వద్దా అన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. ఎందుకంటే కోస్తే ఈ వర్షానికి తడిసిపోతుంది, కొయ్యకపోతే ఈ చెట్టుకున్న మొక్కజొన్న కంకే మొలకలు వస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం అప్పులు సప్పులు చేసి సాగు చేశాము, ఆ సాగు డబ్బులు కూడా వస్తాయో రావో తెలియనంతగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోద్దామంటే ఒక బాధ, కొయ్యకపోతే మరొక బాధ. కృష్ణా జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వం స్పందించి ఏదైతే నష్టపోయినా తమను ఆదుకోవాలంటూ కూడా మొక్కజొన్న రైతులు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.